సర్వలోకానాం విషజే భవసోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ శ్రీ కైవల్యానంద సరస్వతి స్వామి గురు ప్రణామములు. ఈ వారం గ్రహచారం ఎలా ఉంది, గోచార ఫలితాలను తెలియజేస్తాం. అసలు ఫలితాలు తెలియాలంటే లగ్నకుండలంలో చూసి తెలుసుకోవాలి. ఈ గోచార ఫలితాలన్నీ కూడా సామాన్యంగా అందరికీ వర్తిస్తాయి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి చతుర్థ రాహు కారణంగా ఈ వారం చిత్తచాంచల్యం, వాత సంబంధమైన రోగాలతో చాలా అవస్థపడాల్సి వస్తుంది. స్త్రీ మూలంగా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అపనిందల పాలవుతారు. ప్రయాణాలకు విఘ్నం కలుగుతుంది. తలపెట్టిన కార్యం ఏదైనా సరే భంగం వాటిల్లుతుంది. ఆస్తి సంబంధించిన వాటిలో నష్టం కలుగుతుంది. ఆదాయం బాగా ఉంటుంది, దానికి తగినట్లుగా ఖర్చులు కూడా వస్తాయి. అలంకరణ కోసం ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మనస్సులో అనవసరమైన తక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. మృష్టాన్న భోజనం లభిస్తుంది. ఇంటి పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. దివ్య పురుషులు యోగుల సందర్శనం భాగ్యం కలుగుతుంది. ఈ వారం సుఖంగా మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్న కార్యాలన్నీ సత్ఫలితాలను ఇస్తాయి. పంటలు పండించే వారికి ధాన్య లాభం చేకూరుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. ఉద్యోగులకు అధికారులతో ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎంత చేసినా సరే గుర్తింపు రాదు. దేహ సొంపు గాంభీర్యం కొంచెం తగ్గే అవకాశం ఉంది. కఠినంగా మాట్లాడటం, దానివల్ల ఇంటిలో బయట కూడా స్నేహపూరిత వాతావరణం చెడుతుంది. ఎప్పుడూ కోపంగా కనిపిస్తారు. కాబట్టి మనం తన కోపమే తన శత్రువు, అందుకని మనం శాంతంగా ఉండడం మనకు మంచిది. భార్య ఆరోగ్య విషయంలో కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అనవసరమైన వ్యాకులత, దానివల్ల ఏదో ఆరోగ్యం సమస్య వచ్చినట్టు బాధపడుతూ ఉంటారు. అన్ని విషయాలకు టెన్షన్ పడుతూనే ఉంటారు. ఆరోగ్యంలో బాగా నీరసంగా కనిపిస్తారు. ఉద్యోగరీత్యా స్థానభ్రంశం జరుగుతుంది. జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులతో బాధపడాలి. వారం చివరలో కొంత ద్రవ్యలాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి పనులు జరగవు, ఆలస్యం అవుతూ ఉంటాయి. మితంగా మాట్లాడి మన పనులను గడుపుకోవటం చాలా శ్రేష్టం. విశాఖ నక్షత్రం వారు ఓం నమ శివాయ అని 108 సార్లు పారాయణ చేయండి. అనురాధ నక్షత్రం వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా 108 సార్లు కనుక అనుకుంటే చాలా మనశ్శాంతి లభిస్తుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.